ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డిపార్ట్మెంట్ డిపిహెచ్ రవీంద్ర నాయక్ సూచించారు. స్టే హైడ్రేటెడ్, స్టే కవర్డ్, స్టే అలర్ట్ అనే 3 మంత్రాల్ని పాటిస్తే సమ్మర్ ఎండల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. నిరంతరం నీళ్లు, ఇతర పానీయాలు తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని, ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండటం మంచిదని సూచించారు. తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగటం, ఛాతి నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలంటున్న రవీంద్ర నాయక్తో మా ప్రతినిధి సుచిత మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఒకవైపు మండుతున్న ఎండలు, మరొక వైపు తెలంగాణలో విపరీతంగా సన్ స్ట్రోక్స్ కానీ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అసలు ఈ సమ్మర్ హెల్త్ ఎలా చూసుకోవాలి, అసలు ఈ సమ్మర్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అంశాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి డిపిహెచ్ రవీంద్ర నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాము. సార్ నమస్తే సార్. సార్ ముందుగా విపరీతంగా సన్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి, ఎందుకంటే ఈ సంవత్సరం ముందు సంవత్సరాల కన్నా కూడా టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నాము, మే నెలలో ఉన్నాము. సో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సో మనం ఐఎండి సూచనల ప్రకారం మనం ప్రజలకి టైం టు టైం మనం ఈ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలనో అవన్నీ కూడా మనం ఇస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు 3 విషయాలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, దయచేసి చేయాలి కూడాను. సో ఒకటి, స్టే హైడ్రేటెడ్, స్టే కవర్డ్, స్టే అలర్ట్. సో దీంట్లో ఏంటంటే మనం ఏదైనా ముఖ్యమైన పని ఉండి బయటికి వెళ్తే, అది కూడా మధ్యాహ్నం పూట వెళ్తే కానీ వేరే సమయాల్లో కూడా వెళ్తే కానీ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత కనుక ముఖ్యంగా మనకు ఏదైనా పనులు ఉన్నప్పుడు మార్నింగ్ వేళల్లో, ఈవినింగ్ వేళల్లో చేసుకోవాలి. మధ్యాహ్నం పూట 12 నుంచి 3 వరకు మనం అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్, గర్భిణీ స్త్రీలు, ఆ తర్వాత చిన్నపిల్లలు బయటికి పోకుండా ఉంటే మంచిది. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు పాదరక్షలు అంటే చెప్పులు, షూస్ ధరించుకొని వెళ్ళాలి, ఎందుకంటే చాలా వేడి ఉంటుంది కాబట్టి. ఇంకొకటి, మనం కాటన్ దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సార్, అయితే ఈ సంవత్సరం మిగిలిన సంవత్సరాల కన్నా కూడా రికార్డ్ స్థాయిలో సన్ స్ట్రోక్స్ నమోదు, అంటే వడదెబ్బ కేసెస్ నమోదయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. ఎంతవరకు నిజం? అప్రాక్సిమేట్గా రోజుకి ఎన్ని సన్ స్ట్రోక్ కేసెస్ చూస్తున్నాం మనం? ముఖ్యంగా మనం చూస్తే ఈ గ్లోబల్ వార్మింగ్ వలన మనం లాస్ట్ 10 years కనుక చూస్తే ఎండ తీవ్రత పెరుగుతూనే ఉన్నట్టు మనం గమనిస్తున్నాము. బట్ ఒకటేంటంటే, ఎండ తీవ్రత ఉన్నప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనం ఎండ బారిన పడకుండా మనం ఉండవచ్చు. ఇప్పుడు సీజన్లో మనకి ఎండాకాలంలో ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి. సో మనం ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మనం వెజిటేబుల్స్ కానీ ఇవి మనం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హై ప్రోటీన్ డైట్ తీసుకోవద్దు ఎక్కువగా. తర్వాత స్పైసెస్ ఎక్కువగా తీసుకోవద్దు. సో ఇవి కనుక మనం పాటిస్తే మనం ఎండబారిన పడకుండా తర్వాత మన ఆరోగ్యాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సార్, అంటే నిజంగా ఈ సంవత్సరం ఎక్కువగా సన్ స్ట్రోక్ కేసెస్ నమోదయ్యాయి అంటున్నారు. ఎన్ని నమోదయ్యాయి అప్రాక్సిమేట్? ఈ సమ్మర్ స్టార్ట్ అయిన నుంచి అప్రాక్సిమేట్గా రోజుకి ఎన్ని నమోదవుతుందని చెప్పుకోవచ్చు? సస్పెక్టెడ్ కేసెస్ వస్తాయి. సో సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన మనం క్లినికల్ ఫీచర్స్, సపోజ్ థ్రాబింగ్ హెడేక్ అంటాం, అంటే సివియర్ హెడేక్, తలనొప్పి ఉంటుంది. తర్వాత హాట్ డ్రై స్కిన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి షాలో రెస్పిరేటరీ అంటే బ్రీదింగ్లో కొంచెం షాలో అండ్ ఫాస్ట్ ఉంటుంది. తర్వాత హార్ట్ బీట్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంచెం గిడ్డినెస్, చక్కెర వచ్చినట్టు అనిపిస్తుంది. తర్వాత మనకి ఈ సమ్ టైమ్స్ ఆల్టర్డ్ సెన్సోరియం, అది కూడా మనం స్పృహలో కూడా మార్పు వస్తుంది. సమ్ టైమ్స్ కోమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో మనం నియరెస్ట్ గవర్నమెంట్ ఫెసిలిటీకి వెళ్ళి డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు మనం పాటిస్తే మనం బయటపడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆల్ లెవెల్స్ ఆఫ్ ఫెసిలిటీస్, అంటే సబ్ సెంటర్ నుంచి మనం మొదలు పెట్టుకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, టెర్షరీ హాస్పిటల్స్, అన్నిట్లలో కూడా మనం బెడ్స్ ఉన్న దగ్గర స్పెషల్ బెడ్స్, తర్వాత కమ్యూనికేషన్ కూడా ఇచ్చేటట్టు మనం అందరికీ సూచనలు ఇచ్చి ఉన్నాము. మొదట్లోనే మనం
ఈ ఎండాకాలం మొదలైన మొదట్లోనే మనం గైడ్లైన్స్ కూడా ఇచ్చి ఉన్నాము. సో ఈ అడ్వైజరీస్ మనం టైం ఇస్తున్నాము. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు కూడా నేను ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మనం అలర్ట్గా ఉండి ఆ సూచనలు వాతావరణ శాఖ ఏం చెప్తుంది దాని ప్రకారం కనుక మనం పాటిస్తే ఎండబారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండవచ్చు. సార్ గైడ్లైన్స్ ఇచ్చామన్నారు, డాక్టర్స్కి మేజర్గా ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు? ఎందుకంటే చాలా ఎక్కువ ఆల్మోస్ట్ ఎల్నినో ఎఫెక్ట్ అనేది కూడా ఈ సంవత్సరం కనిపిస్తుందని చెప్తున్నారు. దానివల్ల ఇంకా జూన్ వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుంది, జూన్ వరకు కూడా సన్ స్ట్రోక్స్ తగిలే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్కి లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఎటువంటి గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి గైడ్లైన్స్ ఆల్రెడీ మనం డాక్టర్స్కి తర్వాత మిగతా సిబ్బంది అంటే అడ్మినిస్ట్రేటర్స్కి, ట్రీటింగ్ డాక్టర్స్కి, తర్వాత ఫీల్డ్ స్టాఫ్కి, నర్సింగ్ ఆఫీసర్స్కి, పారామెడికల్ ఆఫీసర్స్కి అందరికి కూడా మనం ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రగ్స్, తర్వాత కన్జ్యూమబుల్స్, సర్జికల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మనం కావలసిన రీతిలో మనం తయారు చేసుకొని అంటే మన ఫెసిలిటీస్లో మనం నిలువ ఉంచుకోవాలి. సో ఎప్పుడైనా ఏదైనా ఈ క్లినికల్ ఫీచర్స్ తోటి అందరికీ విదితమే క్లినికల్ ఫీచర్స్ ఏమి, ఈ హీట్ స్ట్రోక్కి అనేది అందరికీ డాక్టర్స్కి అవగాహన ఉంటుంది. కాబట్టి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి సపర్యలు చేయాలి డాక్టర్స్ వరకు, తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ వరకు, పారామెడికల్ స్టాఫ్ వరకు వాళ్ళు దాన్ని ఫాలో చేసుకొని వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అవన్నీ కూడా మనం చెప్తూనే ఉన్నాము, వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. అండ్ ది సిస్టమ్ మనం తయారై ఉంది, మనం అన్ని విధాలుగా రెడీనెస్తో ఉంటాం. కాబట్టి ఎలాంటి పేషెంట్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో మర్యాదగా మాట్లాడి మనం ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆల్ జిల్లాలకి, ఆల్ డిఎంఎన్హెచ్ఓస్కి మనం చెప్పి ఉన్నాము, వాళ్ళు అందరూ పాటిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ చూసాం కదా, ఇది మొత్తానికి అంటే ఏదైతే మూడు మంత్రాస్ అన్నట్టుగా స్టే హైడ్రేటెడ్, స్టే కవర్డ్ అండ్ స్టే అలర్ట్, ఈ మూడు కూడా పాటించి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సన్ స్ట్రోక్స్ కానీ వీటి అన్నిటి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. అలాగే పూర్తి స్థాయిలో డాక్టర్స్ని కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉండే నర్సింగ్ ఆఫీసర్స్ని కానీ, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని కానీ అందరినీ కూడా అలర్ట్ చేశాము. ఎటువంటి కేసు వచ్చినా చాలా నీట్గా డీల్ చేయమంటూ కూడా చెప్పడం జరిగింది అంటూ కూడా డిపిహెచ్ రవీంద్ర నాయక్ గారు అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ హరీష్తో సుజిత రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ హైదరాబాద్.